హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై హిందీ యూట్యూబ్ ఛానల్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్రియ. క్రియని మనము ఇంగ్లీష్లో వర్బ్ అని కూడా చెప్పుకోవచ్చు. క్రియ అంటే పనిని తెలుపుతుంది. క్రియ डेफिनेशन: जिस शब्द से किसी काम करने या होने का ज्ञान होता है, ऐसे शब्दों को क्रिया कहते हैं. जिस शब्द से అంటే ఈ పదంతో కిసి కామ్ కర్నే యా హోనే కా అంటే ఏదైనా పని చేసేదాన్ని లేదంటే చెయ్యబోయేదాన్ని దాని యొక్క రూపాన్ని మనకు తెలుపుతుంది. కాబట్టి ఐసే శబ్దంకో అంటే ఇలాంటి పదాలని మనము క్రియ అని చెప్పుకుంటాం. ఉదాహరణ చూడండి. వహ్ పడతా హే. వహ్ అంటే అతను, తను. పడతా హే అంటే చదువుతున్నాడు, తను చదువుతున్నాడు, అతను చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఇది సర్వనామ పదం అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏంటి అంటే మనకు తెలిసొచ్చేది ఏంటి అంటే ఇక్కడ మనకు పడతా హై అనేది ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి దీన్ని మనము క్రియ అని ఈ విధంగా గుర్తించాలి. క్రియలో 2 టైప్స్ అండి. ఒకటి అకర్మ క్రియ, రెండవది సకర్మ క్రియ. అకర్మ క్రియ గురించి తెలుసుకుందాం. जहां कर्ता के व्यापार का फल कर्ता पर पड़े उसे अकर्म क्रिया कहते हैं. జహా అంటే అక్కడ ఎక్కడైతే కర్త యొక్క పని, వ్యాపారం అంటే ఇక్కడ పని యొక్క ప్రభావం, ఫల్ అంటే అక్కడ పని యొక్క ప్రభావం, కర్త పర్ పడే, కర్త అంటే పని చేసేవాళ్ళు, ఆ పని చేసే వారిపైనే పని యొక్క ప్రభావం అనేది పడుతుంది. అందుకని ఉసే అకర్మ క్రియ కేతే హే, అందుకే వీటిని మనము అకర్మ క్రియ అంటున్నాము. అంటే కర్త చేసే పని, కర్త ద్వారా జరిగేటువంటి పనిని మనము, కర్త ద్వారానే జరిగే పనిని మనం అకర్మ క్రియ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణ. రామ్ పడతా హే. ఇక్కడ రామ్ ఎవరు? కర్త. పడతా హై అనేది ఏంటి? చదువుతున్నాడు. రాము చదువుతున్నాడు. రామ్ పడతా హే అంటే ఇక్కడ కర్త మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనకు కర్త ద్వారా పని జరుగుతుంది కాబట్టి రామ్ పడతా హే అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి. నెక్స్ట్ ఉదాహరణ. దర్జీ సీ రహా హై. దర్జీ సీ రహా హై. దర్జీ అంటే టైలర్. సీ రహా హై అంటే కుడుతున్నాడు అంటే ఇక్కడ పని అనేది జరుగుతుంది కాబట్టి టైలర్ ఏం చేస్తున్నారు? కుడుతున్నాడు. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్. सकर्मक क्रिया जहां कर्ता के व्यापार का फल कर्म पर पड़े అంటే కర్త ద్వారా జరిగేటువంటి పని దేనిపైన ప్రభావం చూపుతుంది? కర్మ అంటే వేరే వస్తువు పైన గాని వేరే వ్యక్తి పైన గాని ఆ ప్రభావం చూపించినప్పుడు దాన్ని మనము కర్మ అంటాం. ఉసే సకర్మ క్రియ కేతే హే. ఉదాహరణ చూడండి. ఫస్ట్ వన్ లో మనకు దర్జీ सी रहा है అని చెప్పుకున్నాం. దర్జీ सी रहा है అన్నాం. అదే సెకండ్ వన్ కి వస్తే అదే టాపిక్. దర్జీ కపడే सी रहा है. దర్జీ కపడే सी रहा है. ఇక్కడ దర్జీ అంటే టైలర్ అని చెప్పుకున్నాం కదా. కపడే सी रहा है అక్కడ सी रहा है అని ఉంది, ఇక్కడ కపడే सी रहा है. కపడే అనేది ఏంటి? ఇక్కడ మనకు కర్మ అంటే కర్త చేసేటువంటి పని, ఆ ప్రభావం అనేది ఈ బట్టల పైన పడింది. అంటే ఇక్కడ కర్మ అనేది కపడే అనేది ఏంటి అంటే కర్త, కర్మ, క్రియ. ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ. కర్త, కర్మ, క్రియ మూడు వస్తాయి కాబట్టి దీన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఎట్లా? సకర్మ క్రియకైతేనేమో కర్త, కర్మ, క్రియ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మనము సకర్మ క్రియ అని. అకర్మ క్రియ అంటే ఇక్కడ రామ్ పడతా హై అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక కర్త, ఒక క్రియ మాత్రమే ఉంటది. ఒక కర్త, ఒక క్రియ మాత్రమే ఉంటది కాబట్టి ఇక్కడ రామ్ పడతా హై అనేది ఏంటి అంటే ఒక కర్త, ఒక క్రియనే ఉంటది కాబట్టి దీన్ని మనం అకర్మ క్రియ అని. దర్జీ సీ రహా హై అంటే ఒక కర్త, ఒక
క్రియ మాత్రమే ఉంటది కాబట్టి దీన్ని మనం అకర్మ క్రియ అని. నెక్స్ట్ సకర్మ క్రియ అంటే దర్జీ కప్పుడే సీ రహా హై. దర్జీ అనేది కర్త, కర్మ, క్రియ. ఉదాహరణ చూడండి, ఇంకో ఉదాహరణ, రాకేష్ చిత్ర బనా రహా హై. రాకేష్ చిత్ర బనా రహా హై. ఇక్కడ రాకేష్ ఏమో కర్త, చిత్రేమో కర్మ, బనా రహా హై అనేది క్రియ. ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ. ఈ 3 అనేది మనకు లైన్ గా వచ్చినప్పుడు మనము ఇది సకర్మ క్రియ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణ, నెక్స్ట్ ఉదాహరణ, మోహన్ పుస్తక్ పఢ్ రహా హై. ఎగ్జాంపుల్ చూడండి, మోహన్ పఢ్ రహా హై అని ఉందనుకోండి, అది మనము అక్కడ ఒక కర్త, ఒక క్రియ మాత్రమే ఉంటది. ఇక్కడ ఏముంది అంటే ఒక కర్త, కర్మ, క్రియ అనేది ఉన్నాయి. పుస్తక్ పఢ్ రహా హై, క్యా పఢ్ రహా హై, పుస్తక్ పఢ్ రహా హై. పుస్తకమాన్ని చదువుతున్నాడు, పుస్తకము చదువుతున్నాడు, మోహన్ పుస్తకము చదువుతున్నాడు అనేది మనకు ఈ సకర్మ క్రియలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఉదాహరణ, రామ్ నే రావణ్ కో మారా. రాముడు ఎవరిని చంపాడు? రామ్ నే రావణ్ కో మారా. రాముడు కర్త, రావణ్ కర్మ, మారా అంటే ఇక్కడ చంపాడు అనేది క్రియ. కర్త, కర్మ, క్రియ ఈ 3 వచ్చినప్పుడు మనకు సకర్మ క్రియ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణ, మాలి పూల్ లాయా. మాలి పూల్ లాయా. మాలి అనేది కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. మాలి అనేది ఇక్కడ కర్త, పూల్ అనేది కర్మ, లాయా అనేది తెచ్చాడు అంటే ఇక్కడ క్రియ.